भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारी पिలుపు మేరకు భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలలో దేవాలయాల్లో మందిరాల్లో స్వచ్ఛ భారత్ శ్రమదానం చేసి గుళ్ళన్నింటినీ కూడా శుభ్రపరిచి 22వ తారీఖు అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన గురించి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు భూత్పూర్ మండలంలోని హెడ్ క్వార్టర్స్లో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రమదానం చేయడం జరిగింది. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న ప్రతి దేవాలయాన్ని శుభ్రపరిచి 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ గురించి సమాయత్తం కావాలి. దీనివల్ల భారతదేశంలోని ప్రజలందరూ కూడా యావత్ ప్రపంచంలోని భారతీయులందరూ కూడా శ్రీరాముని మందిర అయోధ్యలో ప్రతిష్టాపన గురించి పవిత్రంగా మన దేవాలయాలను ఉంచుకొని వాళ్ళ ఊళ్ళల్లో ఆ ముహూర్తానికి ఎల్ఈడీల ద్వారా వీక్షించి రాముని అక్షింతలు ప్రతి ఇంటికి వచ్చాయి. అవి తల మీద వేసుకొని ఆ రోజు సాయంత్రం 5 రామజ్యోతులను మన ఇళ్లలో వెలిగించుకొని దీపావళి పండుగలాగా జరుపుకోవాలని మన నరేంద్ర మోదీ గారు మన ప్రియతమ ప్రధాని పిలుపునిచ్చారు. దాన్ని చూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, రామభక్తులు, యువతులు అందరూ కూడా పాల్గొనాలని వారికి మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంటే సార్ తర్వాత రెగ్యులర్ దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? 23వ తారీఖు నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి వంతుల వారీగా స్పెషల్ ట్రైన్స్ వేసి ఒక క్రమశిక్షణ పద్ధతిలో అక్కడ ఎక్కువ రద్దీ కాకుండా అందరికీ దర్శనం సులభతరం కావడానికి పద్ధతి ప్రకారంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో తెలంగాణ వంతు కూడా వస్తుంది. అప్పుడు స్పెషల్ ట్రైన్ల ద్వారా మనం అందరం కూడా ఒక సబ్సిడీ ట్రైన్ ఫేర్తో వెళ్ళి రాముని దర్శించుకొని రావచ్చు.